దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి దేవాతి దేవుడు మన పక్షానండి ఈ దినము మరి ఈ రీతిగా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి గొప్ప అవకాశం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరి మనం చిన్న ప్రార్థన చేసుకుందామండి. అనేకులు వారి నిమిత్తమే ప్రార్థన చేద్దాము. ప్రతిదినము ప్రార్థించడం, వాక్యం చదవడం దేవునికి ఇష్టమైనది. అది మనం చేసి దేవుని నామాన్ని మహింపరుస్తాము. అలాగే దానియేలు, దావీదు, యోసేపు, మరి అబ్రహాం గారి నుంచి మొదలుకొని అనేకులు ప్రార్థన విజ్ఞాపనం చేశారు. అట్టి ప్రార్థన ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థించాలి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమేశ్వరుడు కూడా సర్వ సృష్టికర్త, సర్వాధికారివే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి, మీరు మా పక్షాన ఉన్నారు. మేము నమ్ముచున్నాం, విశ్వస్తున్నాం ప్రభు. అయ్యా సహాయం చేయండి. నీ నామానికి మహిమకరంగా వాడుకోండి తండ్రి ప్రభు. ఇదిగోండి దేవా, నీకే వేలాది వందనాలు, వేలాది స్థుతులు, వేలాది స్తోత్రాలు తండ్రి. అయ్యా మరి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు మీ అందరు గుప్తమే ఉన్నాయి ప్రభా. బిడ్డలకు దయచేయండి తండ్రి ప్రభా. అయ్యా మంచి జ్ఞానాన్ని ఇచ్చిన తండ్రి ప్రభా, జ్ఞాపక శక్తిని ఇచ్చిన తండ్రి ప్రభా. మరి ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. పీజీ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డకి ఏ అవసరం ఉందో, ఎక్కడుందో మీరు తీర్చండి. అనేకమైన బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా. ఏ ఎగ్జామ్ రాసినా నా తండ్రి ప్రతి బిడ్డని కూడా మీరు దర్శించండి. మీ కాపుదల, మీ భద్రత దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. నీ కృపా సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి. మీ ఆశీర్వాదం, మీ దీవెనలు దయచేయండి. ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానంలో బిడ్డలను నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభావ. వారి ఎక్కలేని ఎత్తైన శిఖరములకు ఎక్కినట్టు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వేలాది వందనాలు. ఏమని బిడ్డలు, ఏమని కుమార్తెలు, ఏమని కుమారులు మీరు దర్శించండి. ఏ బిడ్డని మీరు విడిచిపెట్టదు తండ్రి ప్రభావ. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ, అలాగే నా తండ్రి ప్రభా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. బాలింతలను, సూలింతలను జ్ఞాపకం చేసుకోండి. నీ కృపా సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నావు నాయన. శిశువు పెరుగుచుండగా మీ కోపతలు, మీ భద్రత ఉంచండి తండ్రి ప్రభా. తల్లికి బిడ్డకి కావాల్సిన ఆహారముని మీరు సమకూర్చండి తండ్రి ప్రభా. మీ దీవెన ఆశీర్వాదాలు నిండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ వాతావరణాన్ని మీ ఆధారం ఉంచండి. మీ కోపతల భద్రతలో వృద్ధాప్యంలో ఉన్న తల్లులందరినీ మీరు దర్శించండి ప్రభా. తండ్రులందరినీ దర్శించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. భూమి ఆకాశము సృజించిన సర్వ సృష్టికర్త, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్న ఈ ప్రార్థనలు ఏకీపించిన బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఫలింపజేయమని, మీ ఆశీర్వాదములు, దీవెనలు నిండుగా కుమ్మరించమని త్వరలో రానున్న నా ప్రభువైన యేసుక్రీస్తు నజరేయుడి నామములో ఇది దేవుని సేవ దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేయమని యేసు నామములో అడుగుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తానండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అందరికీ నేను రుణపడి ఉంటానండి.